హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిమోట్ సెన్సింగ్ సబ్జెక్ట్ నుంచి ఇంట్రడక్షన్ టు రిమోట్ సెన్సింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఈ 2 కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. వాటి లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే పేరు మనం ఎప్పుడు వినుంటాం, ఎందుకంటే ఇది టెక్నికల్ వర్డ్. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, సపోజ్ ఒక మందార చెట్టే ఉంది. ఓకే, మనకి ఏమని తెలుసు? మందారం అనే తెలుసు. కానీ దానికి సైంటిఫిక్ నేమ్ ఏముంటుంది? ఇంకోటి ఏదో ఉంటుంది, సమ్ హైబిస్కస్ అని తెలుసు మనకి. ఓకే, ఆ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అది చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, మనకైతే తెలియదు. అంటే ఆ సబ్జెక్ట్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనకి ఎలా అర్థమవుతుంది? మందారం చెట్టు లేదా హైబిస్కస్ చెట్టు అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కూడా ఇది టెక్నికల్ వర్డ్ అనమాట. కానీ మన రియల్ లైఫ్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లేకుండా అసలు ఏ పని జరగదు, మనం ఏమీ చేయలేం. అంత ఇంపార్టెంట్ అనమాట. ఏంటంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం, తర్వాత రిమోట్ సెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ వర్డ్ని కాసేపు పక్కన పెడదాం, మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి. ఫస్ట్ నేను అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అని చెప్తాను. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి. మీరు మాట్లాడేది మీ ఫ్రెండ్కి వినిపించాలి అంటే అక్కడ ఏం జరగాలి? మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నోటి నుంచి కొన్ని వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ వేవ్స్ అనేవి గాల్లో ట్రావెల్ అవుతూ మీ ఫ్రెండ్ యొక్క చెవిని చేరతాయి. అప్పుడు మీరు మాట్లాడే మాట వాళ్ళకి వినిపిస్తుంది. అంటే ఇక్కడ మీ మాట వాళ్ళకి వినిపించాలంటే ఇక్కడ ఏం జరగాలి? మీ నోటి నుంచి వచ్చే ఆ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ వెళ్ళి మీ ఫ్రెండ్ చెవిని చేరాలి. సో ఇది కాకుండా ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకుందాం. మీరు ఒక ప్లేస్ నుంచి మాట్లాడతారు, ఇంకో ప్లేస్ ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించదా? వినిపిస్తుంది కదా. అంటే పక్కన ఊరు ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, పక్కన రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, పక్కన దేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడగలరా? లేదా? మాట్లాడగలరు. ఎట్లా మాట్లాడగలరు? ఇక్కడ నుంచి మరి అక్కడికి ఎలా రీచ్ అవుతుంది మీ వాయిస్ అంటే, మీరు సింపుల్గా కాల్ చేసేసి ఫోన్ మాట్లాడేస్తారు. సో ఈ ఫోన్ నుంచి కొన్ని సిగ్నల్స్ అనేవి, కొన్ని వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ వేవ్స్ ఎక్కడికి వెళ్తాయంటే మన దగ్గరలో ఉన్న మొబైల్ టవర్స్కి రీచ్ అవుతాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎక్కడైతే మొబైల్ టవర్స్ ఉంటాయో అక్కడ మీకు సిగ్నల్స్ ఫుల్గా ఉంటాయి, అవునా కాదా? అదే మీరు అడవిలోకి వెళ్ళండి, మీకు అక్కడ సిగ్నల్స్ వస్తాయా? రావు. ఎందుకు? సిగ్నల్స్ చాలా తక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి రావు కూడా. ఎందుకు అంటే అక్కడ సెల్ టవర్స్ అక్కడెక్కడ దగ్గరలో ఉండవు, అడవుల దగ్గరలో. అందుకే మనకి అక్కడ సిగ్నల్స్ రావు. అదే మనం మొబైల్ టవర్ దగ్గరలో ఉన్నాం అనుకోండి, మనకి ఫుల్ సిగ్నల్స్ వస్తాయి. అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అంటే, మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ ఫోన్ నుంచి రిలీజ్ అయ్యే ఆ వేవ్స్ వెళ్ళి ఆ సెల్ టవర్కి రీచ్ అవుతాయి. ఆ సెల్ టవర్ నుంచి మీరు ఏ పర్సన్తో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్న సెల్ టవర్కి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అక్కడ నుంచి అగైన్ వాళ్ళ ఫోన్కి వెళ్తాయి. ఇంత జరుగుతుంది. మనం ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక 4 రోజుల తర్వాత వెళ్తుందా మన మాట? కాదు కదా, వెంటనే వెళ్ళిపోతుంది. అంటే ఈ వేవ్స్ అనేవి అంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి అన్నమాట. ఏంటి ఈ వేవ్స్ అన్నీ అంటే సౌండ్ వేవ్స్, సౌండ్కి సంబంధించిన వేవ్స్ కాబట్టి ఇవన్నీ సౌండ్ వేవ్స్. సో మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళు వినాలంటే ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తుంటే మనకి అన్నీ కనిపించాలి అంటే ఏముండాలి? లైట్ ఉండాలి. ఇప్పుడు నైట్ టైము, ఓకే, నైట్ టైము చీకటిగా ఉన్న ప్లేస్కి వెళ్ళండి మీరు. అంటే మీ రూమ్లోనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేయండి. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. కళ్ళు మూసే కాదు, కళ్ళు తెరిచినా మీకు ఏం కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది. ఓకే, అదే లైట్ వేస్తే ఏమవుతుంది? మన చుట్టూ ఏమున్నాయి ఏంటి అన్నీ కనిపిస్తాయి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే లైట్ మనం వేసినప్పుడు అంటే ఆ బల్బ్ నుంచి కొన్ని వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అగైన్ వేవ్స్, ప్రతిదీ ఈ వేవ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ బల్బ్ నుంచి రిలీజ్ అయ్యే వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని రీచ్ అవుతాయి. ఓకే, ఆబ్జెక్ట్ని హిట్ చేసిన తర్వాత కొన్ని
వేవ్స్ని ఆబ్జెక్ట్ అనేది తీసేసుకొని కొన్నిటిని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ బ్యాక్ చేసిన వేవ్స్ అనేవి మనల్ని రీచ్ అవుతాయి. ఓకే, మనల్ని అంటే ఇన్ ద సెన్స్ మన ఐని రీచ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లైట్ అనేది పాస్ అవుతుంది. ఆ లైట్ ఏ ఫామ్లో ఉంది, వేవ్స్ ఫామ్లో ఉంది. సో ఇలా మనం ఏదైనా చూస్తున్నాము అన్నా, ఏదైనా వింటున్నాము అన్నా ప్రతిదీ దేని ద్వారా జరుగుతుంది అంటే ఈ వేవ్స్ ద్వారానే జరుగుతుంది. ఈ వేవ్స్కి ఒక 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే వేవ్ లెంత్, ఇంకొకటి ఫ్రీక్వెన్సీ. మీరు ఈ ఇమేజ్లో చూడండి, అంటే ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ వాటి యూనిట్స్ గురించి ఆల్రెడీ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్న టాపిక్లో డిస్కస్ చేసాం. నేను ఇందాక చెప్పినట్లుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అది క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కూడా వేవ్స్ చుట్టూనే ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఒకసారి అంటే ఓన్లీ అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వేవ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చిన్న క్లాసెస్లో చదువుకొని ఉంటాం. ఓకే, వేవ్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతాయి అంటే ఇక్కడ మీకు ఇమేజ్లో చూపించినట్టుగా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వేవ్ అనమాట. ఈ పార్ట్ని ఏమంటారంటే క్రెస్ట్ అంటారు, అంటే పైన ఉన్న పార్ట్ని క్రెస్ట్ అంటారు. ఈ పార్ట్ని ఏమంటారంటే ట్రఫ్ అంటారు. కింద ఉన్న పార్ట్ని ఏమంటారు, ట్రఫ్ అంటారు. ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్, అగైన్ ఇది క్రస్ట్. ఓకే, సో ఈ రెడ్ మార్క్ని చూడండి మీరు, ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్ అండ్ ఇది క్రెస్ట్. సో రెండు పక్కన ఉన్న క్రెస్ట్ మధ్య డిస్టెన్స్నే వేవ్ లెంత్ అంటారు. క్రెస్ట్ అనే కాదు, ట్రఫ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. అంటే రెండు పక్కన ఉన్న క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ ఆర్ ట్రఫ్ మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. ఇక్కడ మనకి యారో మార్క్తో ఇండికేట్ చేసాం చూడండి, దిస్ ఈజ్ వేవ్ లెంత్. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ చూసినట్లయితే మనకి వేవ్ లెంత్ ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉంది. అదే కింద ఫిగర్లో చూస్తే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో కూడా మాట్లాడుకున్న తర్వాత మనం దాని దగ్గరికి వద్దాం. సో వేవ్ లెంత్ అంటే మీకు అర్థమైంది కదా, రెండు పక్కనున్న క్రెస్ట్లు అంటే the distance between two successive crest or two successive trough అన్నమాట. దాన్నే మనం వేవ్ లెంత్ అంటాం. మరి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే, ఒక పర్టికులర్ పాయింట్ అనేది మనం తీసుకుందాం. సపోజ్ ఇదే ఒక పాయింట్ అనుకోండి, ఏదైనా ఎడ్జ్ తీసుకుందాం. ఇదే ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్ని ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయి అనేది ఫ్రీక్వెన్సీ అనేది నెంబర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ మీరు తీసుకున్నారు, యూనిట్ టైం అంటే ఒక సెకండ్ టైంలో ఒక పర్టికులర్ పాయింట్ని 5 వేవ్స్ ట్రావెల్ చేశాయి, అంటే 5 వేవ్స్ కంప్లీట్ అయ్యాయి, పాస్ అయ్యాయి ఆ పాయింట్ నుంచి. లిజన్ కేర్ఫుల్లీ, ఒక పాయింట్ని ఒక సెకండ్ టైంలో 5 వేవ్స్ క్రాస్ అయ్యాయి, అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్జ్లో చెప్తాం, అంటే లెంత్ని మీటర్స్లో ఎలా చెప్తాము అలాగే ఫ్రీక్వెన్సీ యూనిట్ హెర్ట్జ్ అనమాట. వేవ్ లెంత్కి అగైన్ మీటర్స్, ఎందుకంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ లెంత్ కాబట్టి. వేవ్ లెంత్ యూనిట్స్ ఏంటి, మీటర్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, అలా ఏదైనా అవ్వచ్చు. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటి, హెర్ట్జ్. ఓకే, అంటే అది నథింగ్ బట్ నెంబర్. ఒక పర్టికులర్ పాయింట్ని ఒక సెకండ్ టైంలో ఎన్ని వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి అనేదే ఫ్రీక్వెన్సీ. దాని డెఫినేషన్కి వచ్చేస్తే, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఫస్ట్ ఫిగర్లో చూడండి, ఇక్కడ మనకి వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇలా వేవ్ లెంత్ ఎక్కువ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉంది అంటే వేవ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి పాస్ అవుతాయి ఒక పర్టికులర్ పాయింట్ని. సో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. అదే వేవ్ లెంత్ తక్కువ ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అంటే ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అర్థం. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందంటే ఎనర్జీ ఎక్కువ.
అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. ఈ రెండు అర్థమైతే చాలు, మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్న కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకుందాం, మన చుట్టూ చాలా వేవ్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఈ వేవ్స్ ద్వారానే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అని తెలుసుకున్నాం కదా. అండ్ అలాగే ఈ వేవ్స్కి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ వేవ్ లెంత్ని ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని వేవ్స్ని డివైడ్ చేశారనమాట కొన్ని టైప్స్గా. ఇక్కడ మనం చూసినట్లయితే 7 టైప్స్గా బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ వేవ్స్ని డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే రేడియో వేవ్స్. ఓకే, ఇది వచ్చేసి రేడియో వేవ్స్. సెకండ్ వన్ మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్. బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఇన్ని టైప్స్గా మనకి క్లాసిఫై చేశారు. 1 by 1 అంటే రేడియో వేవ్స్ అంటే ఏంటి, మైక్రోవేవ్స్ అంటే ఏంటి, మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది 1 by 1 చూద్దాం. ఫస్ట్ రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్, అంటే వీటిని క్లాసిఫై చేసింది బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం కదా. మరి ఈ రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 1 మీటర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ రో చూడండి, రేడియో వేవ్స్ దగ్గర చూడండి, రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ అంటేనే చాలా తక్కువ మనకి తెలుసు. అంటే జనరల్గా 1 మీటర్ అంటే ఎంత ఉంటుంది, ఒక 3.5 లాంగ్ స్కేల్స్ సైజ్ ఎంత ఉంటుందో, లాంగ్ స్కేల్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది కదా, 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. సో ఒక 3 లాంగ్ స్కేల్స్ని మనం పెడితే ఎంత ఉంటుందో ఈ రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ కూడా అంత ఉంటుందన్నమాట. ఓకే, వీటి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 300 మెగాహర్ట్స్. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, లెస్ దాన్ 300 మెగాహర్ట్స్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ని ఒక యూనిట్ టైంలో ఈ రేడియో వేవ్స్ 300 అంటే లెస్ దాన్ 300 వేవ్స్ అనేవి ట్రావెల్ చేయగలవు. 300 కంటే తక్కువ ఎన్నైనా, అంటే 250 అవ్వచ్చు, 300 కంటే తక్కువ ఎన్ని వేవ్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు. ఒక పర్టికులర్ పాయింట్ని ఒక యూనిట్ టైంలో, అంటే ఒక 1 సెకండ్ టైంలో ఈ రేడియో వేవ్స్ 250 పాస్ అవ్వచ్చు, 299 పాస్ అవ్వచ్చు, 10 పాస్ అవ్వచ్చు. లెస్ దాన్ 300 ఎన్ని వేవ్స్ పాస్ అయినా కానీ వాటిని రేడియో వేవ్స్ అంటాము. వీటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 10⁻⁻5 ఎలక్ట్రోవాల్ట్స్. ఎలక్ట్రోవాల్ట్స్ అంటే మనకి చాలా సిమిలర్ వర్డ్ జౌల్స్. జౌల్ వినే ఉంటారు కదా, మనం ఇంటర్ ఫిజిక్స్లో కానీ అక్కడ నేర్చుకుంటాము ఎనర్జీ గురించి తెలుసుకున్నప్పుడు. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ కూడా, వాట్ పర్ సెకండ్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఎనర్జీ యూనిట్స్ అనమాట. సో ఈ రేడియో వేవ్స్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻5 కంటే తక్కువ ఉంటుంది. యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అనమాట. మరి వీటి సోర్స్ ఏంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ మాట ఎదుటి వాళ్ళకి వినిపించాలి. ఇక్కడ సోర్స్ ఎవరు, మీరే. మీరు మాట్లాడితేనే కదా ఎదుటి వాళ్ళకి ఆ వేవ్స్ వెళ్ళి ట్రావెల్ అయ్యి వినిపిస్తున్నాయి. పోనీ మనం చూడాలి అంటే లైట్ కావాలి. ఇక్కడ సోర్స్ ఏంటి, లైట్ ఉంటేనే మనం చూడగలం. అంటే ప్రతిదీ ఏ వేవ్ అయినా రిలీజ్ అవ్వాలి అంటే దానికి ఒక సోర్స్ అనేది ఉండాలి కదా. మరి రేడియో వేవ్స్ యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే యాంటీనాస్ అన్న పేరు మీరు వినే ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ కనిపించట్లేదు కానీ ఇదివరకు మనకు కనిపించేవి. మన టీవీస్ కానీ ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే ఇంటిపైన యాంటీనా అని చెప్పేసి ఒకటి ఉండేది. ఆ యాంటీనా నుంచే సిగ్నల్స్ వస్తూ ఉండేవి. ఓకే, నా చిన్నప్పుడు అయితే చాలా ఇళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు కొంచెం తక్కువైపోయాయి యాంటీనాస్. సో ఈ యాంటీనాస్ నుంచి ఈ రేడియో వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. మనం రియల్ టైంలో ఈ రేడియో వేవ్స్ ఎక్కడ చూడగలము అంటే రేడియోస్, టీవీ, మొబైల్ ఫోన్స్ వీటిలో మనకి ఈ రేడియో వేవ్స్ అనేది యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు టీవీ చూడాలంటే ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది.
బట్ ఇదివరకే అయితే యాంటీనాస్ అనేవి ఉండేవి. సో, సిగ్నల్స్ అనేవి టీవీ యాంటీనాస్ నుంచే వచ్చేవి. యాంటీనాస్‌కి ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ అగైన్ వాటికి కూడా టవర్స్ ఉంటాయి. సో, ఈ సిగ్నల్స్ అనేవి అవన్నీ క్యాచ్ చేస్తాయన్నమాట. సో, ఈ రేడియో వేవ్స్ యొక్క సోర్స్ ఏంటి? యాంటీనాస్. అండ్ రియల్ టైమ్‌లో మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే రేడియోస్ కానీ ఇదివరకు ఉండేవి రేడియోస్. ఇప్పుడు నాకు తెలిసి రేడియోస్ ఎవ్వరూ వాడట్లేదు. అండ్ టీవీస్‌లో గానీ, మొబైల్ ఫోన్స్‌లో కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ మైక్రోవేవ్స్. మైక్రోవేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 1 మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ వరకు ఉంటుంది. మిల్లీమీటర్ అంటే చాలా చిన్నది. మన చిన్న స్కేల్ ఉంటది కదా! ఆ చిన్న స్కేల్‌లో ఫస్ట్ చిన్న పార్ట్ అనమాట. 10 అంటే 10 పార్ట్స్ ఉంటాయి కదా! అందులో 1 పార్ట్ ఎంత 1 మిల్లీమీటర్. ఆ 1 మిల్లీమీటర్ నుంచి ఈ 1 మీటర్ వరకు ఉండొచ్చు వేవ్ లెంత్. ఈ మధ్యలో ఎంత వేవ్ లెంత్ అయినా ఉండొచ్చు. వాటిని మైక్రోవేవ్స్ అంటాము. మరి మైక్రోవేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 300 మెగాహెర్ట్జ్ నుంచి 300 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. ఓకే. ఫ్రీక్వెన్సీ అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్‌ని ఒక యూనిట్ టైంలో 300 మెగాహెర్ట్జ్ నుంచి 300 గిగాహెర్ట్జ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేయగలవు. వీటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻5 జౌల్స్ నుంచి 10⁻⁻2 జౌల్స్ వరకు ఉంటుంది. వీటి యొక్క ఎనర్జీ అన్నమాట. మెయిన్ సోర్స్ ఏంటి? ఈ మైక్రోవేవ్స్ ఎక్కడ మనం ఎక్కడి నుంచి వస్తాయి అంటే మ్యాగ్నెట్రాన్స్ నుంచి, శాటిలైట్స్ నుంచి. మ్యాగ్నెట్రాన్స్ అంటే ఏంటి? శాటిలైట్స్ మనకి తెలుసు. ఈ పైన మన స్పేస్‌లో శాటిలైట్స్ అనేవి పంపిస్తూ ఉంటాము. సో, వాటి నుంచి మైక్రోవేవ్స్ రిలీజ్ అవుతాయి. ఈ మ్యాగ్నెట్రాన్స్ అనేవి కూడా వన్ టైప్ ఆఫ్ డివైస్ అనమాట. దాని నుంచి కూడా మనకి ఈ వేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఈ యూజెస్‌లోకి వస్తే మనకి ఈజీగా అర్థమవుతది. మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మైక్రోవేవ్ ఓవెన్స్‌లో, రాడార్స్‌లో, జీపీఎస్‌లో మనం వీటిని యూజ్ చేస్తాము. మీకు మైక్రోవేవ్ ఓవెన్ తెలిసే ఉంటుంది. మనం జనరల్‌గా ఏదైనా బేక్ చేయడానికి, హీట్ చేయడానికి ఇట్లా వాటిని వాడుతూ ఉంటాము. సో, అందులో ఈ మ్యాగ్నెట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ మ్యాగ్నెట్రాన్స్ అందులో ఎలా హీట్ అవుతుంది? ప్రతీదీ మనమైతే సింపుల్‌గా యూజ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలర్ లేదా ఏసీ, ఇలా మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్ వాషర్ ఇలా మనం అన్నీ ఎవరో కనిపెడితే మనం ఈజీగా యూజ్ చేసేస్తాం. కానీ బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకేం తెలీదు. సో, ఇదంతా కూడా మన బ్యాక్‌గ్రౌండే అనమాట. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. లోపల అసలు ఎలా హీట్ రావడం వల్ల అది బేక్ అవుతుంది. ఓకే. కానీ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో, దానికంటూ ఏదో సంథింగ్ ఉండాలి గదా! ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ అంటే మనం గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ వెళ్ళి అక్కడి నుంచి హీట్ వస్తుంది. మరి మైక్రోవేవ్ ఓవెన్స్‌కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వేవ్స్ వల్ల. సో, ఇక్కడ మ్యాగ్నెట్రాన్స్ అనేవి ఉంటాయి అందులో. దాని నుంచి వాటికి హీట్ అనేది వేవ్స్ అనేవి వస్తాయి. మైక్రోవేవ్స్ అనేవి. ఓకే. సో, దాని ద్వారా అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అవి బేక్ అవుతాయన్నమాట. మరి శాటిలైట్స్ నుంచి వచ్చేవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే జీపీఎస్. జీపీఎస్ అనేది మీరు వినే ఉంటారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ జీపీఎస్ లేకపోతే మనమైతే అంటే మన పేరెంట్స్ అంటే మంచిగా ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఉన్నారు కానీ, మనమైతే ఎక్కడికి వెళ్ళలేం. ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళామనుకోండి, మనకి ఏం కావాలి అక్కడ లొకేషన్ పక్కన ఏమున్నాయి ఏంటి అనేది తెలియాలి. వెంటనే ఏం చేస్తాం? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పలానా చోటుకెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్షన్ పెట్టుకుంటాం. మరసలు ఆ డైరెక్షన్ ఎట్లా చూయిస్తుంది అది అంటే ఇట్స్ ఎన్ అప్లికేషన్ అనమాట. అంటే ఈ శాటిలైట్స్ నుంచి ఈ వేవ్స్ అనేవి మైక్రోవేవ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, వాటిని కొన్ని టవర్స్ అనేవి తీసుకొని ప్రాసెసింగ్ చేసి మనకి ఈ అప్లికేషన్స్ ద్వారా మనకి ఇస్తాము. ఇదే రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు రిమోట్ సెన్సింగ్‌లో టాపికే గదా! ఇది కూడా. ఈ రిమోట్ సెన్సింగ్‌లో ఏంటి మనం నేర్చుకునేది? రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్‌లో శాటిలైట్స్ అనేవి ఉంటాయి. శాటిలైట్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఓకే. అదే గదా రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్. సో, ఈ మైక్రోవేవ్స్ అనేవి శాటిలైట్స్‌లో గూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో, ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి వీటి వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 700 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీమీటర్ వరకు ఉంటుంది. నానోమీటర్ అంటే చాలా తక్కువ. మిల్లీమీటర్ అంటేనే చాలా తక్కువ. దానికంటే తక్కువ అనమాట నానోమీటర్. సో, ఈ 700 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీమీటర్ వరకు ఉంటుంది వీటి వేవ్ లెంత్. అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 300 గిగాహెర్ట్జ్ నుంచి 430 టెరాహెర్ట్జ్ వరకు ఉంటుంది.
ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. మరి వీటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 10⁻² నుంచి 1.7 జౌల్స్ వరకు ఉంటుంది వీటి ఎనర్జీ అనేది. వీటి సోర్స్ ఏంటి అంటే వార్మ్ ఆబ్జెక్ట్స్. సో ఈ సోర్స్ గురించి తెలియాలంటే ముందు అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం తెలిస్తే మనకి రిలేట్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ యూజెస్ ఏంటంటే నైట్ విజన్, రిమోట్ కంట్రోల్స్. సో ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు అనుకుందాం. టీవీ చూస్తున్నారంటే మీరు టీవీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదివరకు అంటే టీవీ మీద మీరు పాత టీవీలు చూస్తే బటన్స్ ఉండేవి ఛానల్ మార్చడానికి, వాల్యూమ్ పెంచడానికి అట్లా. కానీ ఇప్పుడు మనకి అంతా ఏంటి రిమోట్ కంట్రోల్. టీవీ అనే కాదు, ఏసీ అయినా కానీ ఈ మధ్య రిమోట్ కంట్రోల్ లైట్లు ఆఫ్ చేయొచ్చు రిమోట్తోని, డోర్స్ క్లోజ్ చేయొచ్చు, అన్నీ రిమోట్ కంట్రోల్స్ వచ్చాయి కదా. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ వల్ల అనమాట. అండ్ అలాగే నైట్ విజన్. ఇప్పుడు మీరు నైట్ టైము చీకట్లో మనం ఏమైనా చూడగలమా అంటే చూడలేము. కానీ కొన్ని జీవులు మాత్రం నైట్ టైం కూడా చూస్తాయి. ఏంటంటే కొన్ని లయన్స్ అనడం కంటే కూడా మనకి గబ్బిలాలు, మీ అందరికీ గబ్బిలాలు తెలుసు కదా, అవన్నీ నైట్ టైం చూడగలవు, అవునా కదా. ఓవెల్స్, గుడ్లగూబలు, అవి కూడా నైట్ టైము చూడగలవు. అవి మాత్రమే కాదు, కొన్ని జీవులు ఉంటాయి అంటే కొన్ని డాగ్స్ కానీ లేదంటే దోమలు కానీ ఇలా కొన్ని స్నేక్స్ కానీ అవి నైట్ టైం కూడా చూడగలవు. ఎలా చూడగలవు? చుట్టూ చీకటిగా ఉంది కదా అంటే ప్రతి ఆబ్జెక్ట్ నుండి ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో ఆ ఎమిట్ అయ్యే వాటిని ఆ జీవులు ఏవైతే ఉన్నాయో అవి చూడగలవు. మన ఐ అయితే చూడలేదు. ఈ వేవ్ లెంత్లో ఉన్న ఈ వేవ్స్ని మన ఐ చూడలేదు కాబట్టి మనం నైట్ టైం చూడలేము. కానీ కొన్ని జీవులు ఆ వేవ్ లెంత్ని కూడా చూడగలవు. సో అవి అట్లా చూస్తున్నాయి. అంటే నైట్ టైము మీకైతే డౌట్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ నాకైతే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే అసలు అవి చీకట్లో ఎలా కనిపిస్తాయి? మనకు కనిపించవు కదా, అవి ఎలా చూస్తాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా ఈ యూనివర్స్ గురించి కానీ వీటిల్లో కూడా మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. చిన్నప్పుడైతే బాగా పిచ్చి పిచ్చి డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే చెట్లు పచ్చగా ఎందుకుంటాయి ఏంటి అనేది. వాటన్నిటి వెనుక కూడా సైన్స్ అనేది ఉంటుంది. ఏది రీజన్ లేకుండా ఏది జరగదు కదా. సో ప్రతి దాని వెనుక మనకి రీజన్ ఉంటుంది, మనం తెలుసుకోవాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో అవన్నీ నైట్ టైం ఎలా చూడగలుగుతాయి అంటే ఈ బాడీ నుంచి ఎమిట్ అయ్యే ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ వల్ల అవి చూడగలుగుతాయి అనమాట. నెక్స్ట్ కమింగ్ టు విజిబుల్ లైట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఈ అన్ని వేవ్స్లో, ఈ 7 టైప్ ఆఫ్ వేవ్స్లో మనిషి చూడగలిగేది ఓన్లీ ఈ వేవ్స్ని మాత్రమే. అంటే మన కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు ఉన్న వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ని మాత్రమే చూడగలవు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వీటి వేవ్ లెంత్ ఎంత ఉంది? 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్. ఈ మధ్యలో ఉన్న వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ని మాత్రమే మన కళ్ళు చూడగలవు. మనం ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాం కదా, ఈ మొత్తాన్ని చూడగలుగుతున్నామంటే కేవలం ఈ వేవ్ లెంత్ వల్లే. ఓకే, మరి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 430 టెరాహర్ట్జ్ నుంచి 770 టెరాహర్ట్జ్ వరకు ఉంటుంది ఈ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. వీటి ఎనర్జీ 1.7 జౌల్స్ నుంచి 3.3 జౌల్స్ వరకు ఉంటుంది. అండ్ మెయిన్ సోర్స్ ఏంటి అంటే మనందరికీ తెలుసు, సన్, బల్బ్స్. ఎందుకు సన్, బల్బ్స్? మార్నింగ్ టైం మనం లైట్ వేసుకోవాలా? అక్కర్లేదు, మనకి అన్నీ కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తున్నాయి? సన్ నుంచి వెలుతురు వస్తుంది కాబట్టి ఆ వెలుతురు ద్వారా మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి నైట్ టైం లైట్స్ వేసుకుంటాం. సో ఈ లైట్స్ అంటే బల్బ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బల్బ్స్, ట్యూబ్ లైట్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ అన్ని బల్బ్సే అనమాట. సో ఈ రెండు కూడా మెయిన్ సోర్స్. మనం కామన్ లైఫ్లో ఎట్లా యూజ్ చేస్తాము అంటే ఒకటి చూడడానికి, ఇంకొకటి ఫోటోని క్యాప్చర్ చేయాలన్నా కానీ ఎదుటి ఉన్న ఆబ్జెక్ట్స్ మీద కనిపించాలి కదా. సో వీటి కోసం అనేది ఈ విజిబుల్ వేవ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ విజిబుల్ వేవ్స్ ద్వారానే మనం ఈ ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి దాని గురించి ఇంకొంచెం ఇన్డెప్త్గా నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. మిగతా 3 కూడా ఇప్పుడైతే కంప్లీట్ చేసేద్దాం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా, రేడియో వేవ్స్ అని, మైక్రోవేవ్స్ అని, ఇన్ఫ్రారెడ్ అని, విజిబుల్ లైట్ అని.
ఈ 4 రకాల వేవ్స్ వల్ల మనిషి ప్రాణానికైతే ఎటువంటి హాని ఉండదు. ఎందుకు అంటే వీటి యొక్క వేవ్ లెంత్ అనేది మనం చూసినట్లయితే తగ్గుతూ వెళ్తుంది. ఓకే. ఫస్ట్ రేడియో వేవ్ లెంత్ చూస్తే 1 మీటర్ కంటే ఎక్కువ. మైక్రోవేవ్స్ అంటే 1 మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ వరకు అంటే కొంచెం తగ్గింది. ఇన్‌ఫ్రారెడ్ 700 నానోమీటర్స్ నుంచి 1 ఇంకొంచెం తగ్గింది. ఇలా వేవ్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. వేవ్ లెంత్ తగ్గితే ఏమైతది? మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. వేవ్ లెంత్ తగ్గితే ఏమైతది? ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతది. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో, ఈ ఎనర్జీ పెరిగే కొద్దీ మన బాడీకి హార్మ్‌ఫుల్‌నెస్ అనేది పెరుగుతదనమాట. ఈ విజిబుల్ లైట్ వరకు అయితే ఉన్న ఎనర్జీ వల్ల అంటే ఈ 3.3 జౌల్స్ ఎనర్జీ వరకు మనకి ఏ హాని ఉండదు. కానీ ఈ అల్ట్రా వయలెట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ వీటి యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. సో, వాటి ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, దానివల్ల మనకి హార్మ్ కలుగుతది. అంటే మంచిది కాదనమాట. చూద్దాం అసలా ఎక్కడ యూజ్ చేస్తాము మరి మంచివి కాని వేవ్స్‌ని అంటే ఫస్ట్ వచ్చేసి అల్ట్రా వయలెట్ వేవ్స్. సో, అల్ట్రా వయలెట్ వేవ్స్‌ని మనం యూవీ రేస్ కూడా అంటాము. వీటి వేవ్ లెంత్ ఎంత అంటే 10 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో, వీటి వేవ్ లెంత్ ఎంత? 10 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్. మరి వీటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 770 టెరాహెర్ట్జ్ నుంచి 30 పెరాహెర్ట్జ్ వరకు ఉంటుంది వీటి ఫ్రీక్వెన్సీ. మరి వీటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 3.3 జౌల్స్ నుంచి 124. ఇక్కడ చూసారా? సడెన్‌గా మనకు నెంబర్ అనేది ఏమైతుంది? పెరిగిపోతుంది. అంటే ఎనర్జీ ఎంత పెరుగుతుందో చూడండి. సో, వీటి యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మరి వీటి సోర్స్ ఏంటి అంటే సన్ అండ్ అలాగే యూవీ ల్యాంప్స్. సో, సన్ నుంచి ఈ రేస్ వస్తాయి. మీరు చూసినట్లయితే సన్ నుంచి చాలా రేస్ ఎమిట్ అవుతాయి. కానీ మన భూమిలోకి అన్నీ రావు. కొన్ని మాత్రమే వస్తాయి. అందువల్ల మనం సేఫ్‌గా ఉంటున్నాం. సో, సన్ నుంచి వచ్చే అన్ని రేస్ వచ్చాయనుకోండి, అవి మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఎలా మంచిది కాదు అంటే, ఇప్పుడు మీరు సమ్మర్‌లో మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది సమ్మర్‌లో? 47, 48, 49 వరకు వెళ్తుంది. 50 కూడా వెళ్ళినట్టుంది. కానీ అంత టెంపరేచర్‌కి మనం ఏమైపోతాం? ఇంట్లో కూర్చొని అమ్మో! చెమటలు బాబోయ్! ఏసీలు ఇవన్నీ ఉండాలి. అదే ఎండలోకెళ్తే ఒళ్ళంతా ఎలా ఉంటుంది? కాలుతున్నట్టు ఓకే. వేడిగా ఉంటుంది. అవునా? మీరు ఫీల్ అవుతారు కదా! ఇప్పుడు ఎండలోకెళ్ళినప్పుడు కొంచెం ఒళ్ళు వేడిగా అయిపోయి ఒకలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. అదే కాసేపు ఎండలో ఉండి రండి. ఏమైతది మీ ఫేసు? ట్యాన్ అవుతదా? అవ్వదా? కొంచెం సేపు మనం ఎండలోకెళ్ళొస్తే మన మొహం అంతా ఎలా అయిపోతుంది? కొంచెం నల్లగా అయిపోవడం లేదా ట్యాన్ అయిపోవడం అంటారు దాన్నే. సో, అలా అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ అల్ట్రా వయలెట్ రేస్ వల్ల అనమాట. ఈ అల్ట్రా వయలెట్ రేస్ సన్ నుంచి ఎమిట్ అయినవి. ఇవి కొంచెం హార్మ్‌ఫుల్ అనమాట. కొంతమందికి అలర్జీస్ కూడా వస్తాయి ఈ రేస్ వల్ల. ఓకే. సో, ఇవి హార్మ్‌ఫుల్ రేస్. సో, వీటి వల్ల ట్యానింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే స్టెరిలైజేషన్. ఈ స్టెరిలైజేషన్ అంటే ఏంటి అంటే ఇది కూడా అంతే. అంటే యూవీ ల్యాంప్స్ అంటే మనం ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేస్తాము ఆ వేవ్స్‌ని. క్రియేట్ చేసి ఈ కొన్ని టైప్స్ ఆఫ్ ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ అలాంటివి ఉంటాయి కదా! వాటిని డెస్ట్రాయ్ చేయడానికి అంటే కిల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, దాన్ని స్టెరిలైజేషన్ అంటాము. అక్కడ మనకి ఈ రేస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్ రేస్. ఇది మనం చాలా బాగా వింటూ ఉన్న పదం. మనం హాస్పిటల్‌కి వెళ్ళగానే మనకి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందనుకోండి యాక్సిడెంట్‌లోనో సంథింగ్ పడిపోవడం వల్లో ఎలాగో. హాస్పిటల్‌కి వెళ్ళగానే ఫస్ట్ ఏమంటారు? ఎక్స్‌రే తీయాలి అంటారు. ఎందుకు అంటే మన ఎముక విరిగిందా? లేదా? అసల ఎట్లా ఉంది? ఏంటి? అనేది చూడ్డానికి. అక్కడ ఏం జరుగుతుంది మీరు గమనించండి. మీరు వెళ్ళి అక్కడ పడుకుంటారు. అక్కడ ఏదో బెడ్ లైక్ అరేంజ్‌మెంట్ ఉంటుంది. తర్వాత మన మీదకి ఒక ఆబ్జెక్ట్ అలా వస్తుంది. దాని నుంచి కొన్ని రేస్ అనేవి ఎమిట్ అవుతాయన్నమాట. వాటినే ఎక్స్ రేస్ అంటారు. ఎక్స్‌రే వేవ్స్ ఆర్ ఎక్స్ రేస్ ఏదైనా గానీ. ఆ రేస్ ఏమవుతుంది? మన బాడీలో నుంచి పెనిట్రేట్ అయ్యి మన ఎముకల్ని స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసి అక్కడ రిపోర్ట్ అనేది ఇస్తాయి. ఓకే. వీటి యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 0.01 నానోమీటర్స్. 1 నానోమీటర్ అంటేనే చాలా తక్కువ. ఇది చూడండి 0.01 నానోమీటర్స్ నుంచి 10 నానోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే ఎంత తక్కువ వేవ్ లెంగ్త్‌తో మీరు గమనించండి. అందుకే మన బాడీలో నుంచి అవి చక్కగా పెనిట్రేట్ అయిపోయి వెళ్ళి మన ఎముకల్ని స్కాన్ చేసి మనకి చూపిస్తాయన్నమాట.
అక్కడ నుంచి ఎంతవరకు ఉండొచ్చు? 10 నానోమీటర్స్ వరకు ఉండొచ్చు. మరి వీటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 30 హెర్ట్జ్ నుంచి 30 ఎక్సాహెర్ట్జ్ వరకు ఉంటుంది. మరి వీటి ఎనర్జీ ఎంత అంటే పెరుగుతూ వెళ్తుంది. మీరు చూడండి ఎనర్జీ కూడా ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఎనర్జీ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఎంత ఉంటుంది అంటే 124 జౌల్స్ నుంచి ఒక్కసారిగా మీరు చూసినట్లయితే 1,20,000 జౌల్స్ అంటే చాలా ఎక్కువ ఎనర్జీ అనమాట ఈ ఎక్స్రేస్కి. వీటి మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఎక్స్రే ట్యూబ్స్. అంటే ఆర్టిఫిషియల్గానే కదా ఇవి కూడా మనం క్రియేట్ చేస్తాం. అక్కడ మనం వెళ్ళి పడుకుంటే మన మీదకి అలా ఒక ఆబ్జెక్ట్ వస్తుంది కదా, అందులో ఎక్స్రే ట్యూబ్స్ ఉంటాయి. అందులో నుంచి ఈ ఎక్స్రేస్ అనేవి వస్తాయి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? మెడికల్ ఇమేజింగ్లో, అంటే హాస్పిటల్స్లో. అండ్ అలాగే సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ ఏంటి మళ్ళీ ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, మీరు ఎయిర్పోర్ట్స్లో కనుక గమనించినట్లయితే అక్కడ బ్యాగ్స్ అనేవి లగేజ్ అంతా మనం ఒకవైపు పెట్టేసి వెళ్ళిపోతాం కదా. సో ఆ బ్యాగ్స్ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పైనుంచి ఎక్స్రేస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్రేస్ నుంచి ఈ బ్యాగ్స్లో ఏమైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అనేవి స్కాన్ చేస్తారనమాట. ఊరికే కాదు వాళ్ళు మరి లగేజ్ అక్కడ పెట్టమనేది. ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నాం, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామంటే మన లగేజ్ని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. మనం ఒక లగేజ్ ఒక బెల్ట్ మీద పెట్టేసి వెళ్ళిపోతాం కదా, సో అక్కడ వాళ్ళు స్కాన్ చేస్తారు. అంటే లోపల గన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు టెర్రరిజమ్స్ కూడా మనకి ఎక్కువ అయిపోయాయి కదా, ఇన్ని చెక్స్ ఉన్నా కానీ మనకి ఎక్కువ అయిపోయాయి. ఓకే, సో ఇట్లాంటి హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనడానికి కూడా ఈ సెక్యూరిటీ పర్పస్కి కూడా ఈ ఎక్స్రేస్ అనేవి వాడతారు. నెక్స్ట్ ఫైనల్లీ గామా రేస్. ఈ గామా రేస్ అనేవి అన్నిటికంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్నవి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి మనకి చాలా హార్మ్ఫుల్ అనమాట. ఈ గామా రేస్ వేవ్ లెంత్ ఎంత అంటే 0.01 నానోమీటర్స్ కంటే తక్కువ ఇంకా ఎంత తక్కువ అంటే ఎంతైనా ఉండొచ్చు. ఆల్మోస్ట్ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, న్యూక్లియస్ అని, యాటమ్ అని. ఓకే, అంత సైజ్ ఉంటాయి అన్నమాట ఈ గామా రేస్ అనేవి. గామా రేస్ యొక్క వేవ్ లెంత్ అనేది అంత ఉంటుంది. సో వీటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే గ్రేటర్ దాన్ 30 ఎక్సాహెర్ట్జ్. 30 ఎక్సాహెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ కూడా గ్రేటర్ దాన్ 1,20,000 జౌల్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సోర్స్. మరి వీటి సోర్స్ ఏంటి అంటే రేడియో యాక్టివ్ డికే అండ్ న్యూక్లియర్ రియాక్షన్స్. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్, మీరు హాస్పిటల్కి వెళ్ళారు అనుకుందాం, అక్కడ క్యాన్సర్కి సంబంధించి సెపరేట్ వార్డ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఫుల్ సూట్లో వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు వాళ్ళు అంత ప్రొటెక్టివ్గా వెళ్తారు అంటే ఈ రేస్ అంత డేంజరస్ కాబట్టి. ఇవి గ్రేటర్ దాన్ 1,20,000 జౌల్స్ యొక్క ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి మనకి హార్మ్ఫుల్ అనమాట. మనం డైరెక్ట్గా ఆ రేస్ మనల్ని రీచ్ అయ్యాయంటే మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకోసమే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్కి కూడా వాళ్ళకి కూడా ఫుల్ సూట్ వేస్తారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసారి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. అంటే మనం ఏది నేర్చుకున్నా కానీ, అంటే ఏ చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నా మన చుట్టూ లైఫ్లో ఎట్లా జరుగుతుంది, మన రియల్ లైఫ్లో ఎట్లా ఉంది అనేది మనం వాటిని అప్లై చేసినప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది అండ్ అర్థమవుతుంది. అండ్ చాలా ఇయర్స్ అంటే మన పర్మనెంట్ మెమరీలో కూడా అది స్టోర్ అయిపోయి ఉంటుంది. సో అందుకే ప్రతిదీ అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ గామా రేస్ కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రేస్ అనేవి అంటే వాళ్ళు చూస్తే ఫుల్ సూట్లో వెళ్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఈ గామా రేస్ యూజ్ చేస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి అండి. అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే స్పేస్కి సంబంధించి స్టడీలో కూడా, వాటిలో కూడా వీటిని యూజ్ చేస్తారు. న్యూక్లియర్ రియాక్షన్స్, వీటి సోర్సెస్ ఏంటి అంటే రేడియో యాక్టివ్ డికే అండ్ న్యూక్లియర్ రియాక్షన్స్. సో అసలు అన్నీ నేర్చుకున్నాం, బాగానే ఉంది, ఇదంతా ఓకే. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి చెప్పండి? మళ్ళీ మొదటిగా వచ్చాను అనుకున్నారా? సో కాదు, ఈ అన్ని వేవ్స్ యొక్క కాంబినేషన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వేవ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇమేజ్లో. సో ఈ అన్ని వేవ్స్ యొక్క కాంబినేషనే
ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ ఆల్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అంటే ఈ 7 వేవ్స్ అనమాట. ఈ ఫస్ట్ 4 వేవ్స్ వల్ల మనకి హార్మ్ఫుల్ ఉండదు, బట్ లాస్ట్ 3 వేవ్స్ వల్ల మనకి కొంచెం హార్మ్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే వాటి ఎనర్జీ ఎక్కువ కాబట్టి. సో ఈ విజిబుల్ లైట్ ఏదైతే ఉందో దాని ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని మొత్తం చూడగలుగుతున్నాం అన్నాం కదా, మరి దాని గురించి తెలుసుకోవాలి కదా కొంచెమైనా. సో విజిబుల్ లైట్ గురించి తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అన్ని వేవ్స్లో కూడా ఈ విజిబుల్ లైట్ అనేది చాలా చిన్న పోర్షన్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, రేడియో వేవ్స్ చూడండి, ఇదొకటి, ఈ రేడియో వేవ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. తర్వాత మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్. బట్ ఈ విజిబుల్ లైట్ చూసారా ఎంత చిన్నగా ఉందో? ఈ చిన్నగా ఉన్న పోర్షన్ వల్లే మనం ఇంత ప్రపంచాన్ని చూస్తున్నాం అనమాట. The visible wavelength covers a range from approximately 0.4 to 0.7 మైక్రోమీటర్. అదేంటి మేడం, ఇందాకలా నానోమీటర్ అన్నారు, ఇప్పుడు మైక్రోమీటర్ అన్నారు అంటే, సో ఏదైనా మనం కన్వర్ట్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు ఇది కూడా నానోమీటర్లోనే నేర్చుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ ఇక్కడ మీరు కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇంటూ 1000 చేశారంటే మీకు నానోమీటర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ అన్ని మైక్రోమీటర్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇవి ఇక్కడ 0.4 మైక్రోమీటర్స్ ఉంది సపోజ్, అది నానోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000 చేస్తే మీకు ఏమొస్తుంది? 400 నానోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇంటూ 1000 చేశారంటే మీకు నానోమీటర్స్లో వస్తుంది. మీకు ఎట్లా బాగా అర్థమైతే అట్లా చదువుకోండి. ఓకే, వీటి యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం మనం, 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు. సో నేను 2 యూనిట్స్ చెప్పట్లేదు, ఇక్కడ మైక్రోమీటర్స్ అని చెప్తాను. మళ్ళీ అది 2 చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, సో ఇక్కడ మైక్రోమీటర్స్ అని రాసుకున్నాను కాబట్టి నేను మైక్రోమీటర్స్ అని కంటిన్యూ చేస్తున్నా. మీకు ఒకవేళ నానోమీటర్స్లో కావాలంటే మళ్ళీ చెప్తున్నా, ఇంటూ 1000 చేసుకోండి. ఓకే, సో వీటి వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? 0.4 మైక్రోమీటర్స్ నుంచి 0.7 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోర్షన్, అండ్ ఇందులోనే మనకి కలర్స్ అన్న కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే, ఈ వేవ్ లెంత్స్ వల్లే మనకి కలర్స్ అనేవి వస్తాయి. ఇంకా మిగతా ఏ వేవ్స్లో చూసినా కానీ, అంటే ఈ రేడియో వేవ్స్ కానీ, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్, వీటిలో మనకి జస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, వాటిని హిట్ చేసాయి, రిఫ్లెక్ట్ అయ్యాయి, వేవ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ కలర్స్ మాత్రం మనకి ఈ విజిబుల్ లైట్లోనే ఉంటాయి. సో వీటి కలర్స్ యొక్క మరి వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే, ఒకవేళ మనం ట్రావెల్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంత్ అనేది 0.4 నుంచి 0.446 మైక్రోమీటర్స్ ఉంటే అది వైలెట్ రీజియన్ అని, 0.446 నుంచి 0.5 మైక్రోమీటర్స్ ఉంటే బ్లూ రీజియన్ అని, 0.5 మైక్రోమీటర్స్ నుంచి 0.578 మైక్రోమీటర్స్ ఉంటే దాన్ని గ్రీన్ రీజియన్ అని, 0.578 నుంచి 0.592 అంటే ఎల్లో రీజియన్ అని, అండ్ అలాగే 0.592 మైక్రోమీటర్ నుంచి 0.620 మైక్రోమీటర్ ఉంటే ఆరెంజ్ అని, 0.620 టు 0.7 మైక్రోమీటర్స్ ఉంటే దాన్ని రెడ్ అని క్లాసిఫై చేశారు. అంటే వేవ్ లెంత్ని బేస్ చేసుకొని అగైన్ ఈ విజిబుల్ లైట్ని డిఫరెంట్ కలర్స్గా క్లాసిఫై చేస్తారనమాట. వీటన్నిటిలో మీరు చూసినట్లయితే కనుక దేనికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అంటే వైలెట్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. ఈ అన్ని కలర్స్లో కూడా రెడ్ అనేది ఎక్కువ ఎనర్జీని మనకి ఎమిట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. ఈ వేవ్స్ అంటే ఏంటి అంటే చూసాం మనం అసలు రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మరి రిమోట్ సెన్సింగ్లో అసలు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎట్లా ఉంది అంటే, ఇక మీరు చూసారు కదా ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి మనకి మైక్రోవేవ్స్ అనేవి మనకి శాటిలైట్స్లో యూజ్ చేస్తారు. సో ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ఈ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం, ఈ రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఈ రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? రేడియేషన్ బై ఎనర్జీ సోర్స్. అంటే మనకి ఒక సోర్స్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం, ఒక
రేస్ అనేవి ఎమిట్ అవ్వాలంటే ఒక సోర్స్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం. ఆ సోర్స్ ఏంటి? ఒకటి సన్, ఇంకొకటి శాటిలైట్ అనమాట. దాని నుంచి ఏం ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్న ఎనర్జీ అన్న సేమ్ అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఈ వేవ్స్ ఫామ్లో ఉంటుంది. సో దట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అందుకే రిమోట్ సెన్సింగ్లో మనకి కాన్సెప్ట్ అనేది వచ్చిందన్న. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ రిమోట్ సెన్సింగ్లో ఇంకా మోర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.